క్వశ్చన్ అది. సో, ఇక మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గంలో ఆయనకి ఎలాంటి పొజిషన్ ఉంది? అసలు ఇప్పుడు నవ్వుతున్నాడా లేదా అంటే నవ్వుముఖం కనిపిస్తలేదు కాకల. మరి కోనంలో అయితే నవ్వుముఖం కనిపిస్తుంది. సో, నవ్వుముఖం ఎందుకు కనిపిస్తలేదంటే అధికారం లేదు కాబట్టి. మామ బాధలు, అల్లుని బాధలు, బామ్మర్ది బాధలు, మరదల బాధలు చాలా కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు నవ్వుముఖం ఎట్లా కనిపిస్తది? అన్ని కేసుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, అప్పట్లో అధికారం ఉన్నప్పుడు మనం ఆగం. అధికారం లేనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్‌లోకి వచ్చిన వాళ్ళు ఆగరు కదా! వాళ్ళు గూడా చేస్తారు. ఇప్పుడు ఆగనోళ్ళు రేపటికి గూడా వాళ్ళకి కూడా అదే గతి రావచ్చేమో చెప్పలేము. ఎవరి ఫేట్ ఎలా ఉంటదో. మొన్న ఎగిరినోళ్ళు ఈరోజు బాధపడుతుర్రు. ఈరోజు ఎగిరిన వాళ్ళు రేపు ఎట్లా బాధపడతారో వాళ్ళే రాసుకుంటారు. వాళ్ళే. వాళ్ళే అవినీతి రాతలు, అక్రమ రాతలు అన్నీ వాళ్ళే రాసుకొని తర్వాతకి అధికారంలోకి వచ్చినాక ఆ రాతలు అన్నీ బయటికి తీస్తే తెలిసిపోతది. ఇప్పుడు వీళ్ళ ఫేస్‌లో అయితే ఎలా నవ్వుముఖం దూరమైందో వాళ్ళకి గూడా అయితే కావచ్చేమో. సో, చూద్దాం ఒకసారి